అంతే కదండి. రాత్రి 12:15 చెప్పు చెప్పు రవి. ఏ 2025 అయితే వచ్చేసింది. బట్ 2024లో నేనేమేం చేశానో ఆలోచిస్తే చాలానే చేశాను అనమాట. సో అవైతే ఇప్పుడు చూసేద్దాం. ఎన్నో హ్యాపీనెస్ థింగ్స్, ఫన్నీ మూమెంట్స్, లేట్ నైట్ వర్క్, సాడ్ థింగ్స్, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కటిగా మొత్తం డిస్కస్ చేద్దాం. సో 2024లో నేను ఏమేం చేశాను, ఏమేం చేయాలనుకున్నాను, ఏమేం చేయలేకపోయానని మొత్తం క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అప్పుడు జనవరి అనుకుంటా, అప్పుడు నేను ఒక సిచ్యువేషన్ అయితే ఫేస్ చేశాను అనమాట. సో దెన్ ఐ రియలైజ్, ఓకే మనం నార్మల్గా ఉండొద్దు, ఏదో స్టార్ట్ చేద్దామని వెబ్ డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేశాను. ఓకేనా? సో స్టార్ట్ చేసిన 3 monthsకి ఫ్రంట్ ఎండ్ అయితే కంప్లీట్ చేశాను. సో నెక్స్ట్ 2 monthsకి బ్యాక్ ఎండ్ అండ్ నెక్స్ట్ 1 monthకి డేటాబేస్ అయితే నేర్చుకొని మొత్తం 6 monthsలో ఒక వెబ్ డెవలప్మెంట్ అయితే ఫుల్గా నేర్చేసుకున్నాను అనమాట. వెబ్ డెవలప్మెంట్ని యూజ్ చేసుకొని మొత్తం మంచిగా ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేశాను అనమాట. ఓవరాల్గా ఈ డిసెంబర్ వరకు నా వెబ్ డెవలప్మెంట్ జర్నీ అయితే అలా సాగిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రెజెంట్ 300 సబ్స్క్రైబర్ని అయితే రీచ్ అయిపోయాను. సో అది చాలా నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. సో అలా 2024 అనేది అట్లా అయిపోయింది అనమాట. సో ఇంకా నేను ఏమేమి చేయాలనుకున్నాను అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే ఇంటర్న్షిప్ తెచ్చుకుందాం అనుకున్నాను, బట్ అదైతే తెచ్చుకోలేకపోయాను అనమాట. అది చాలా డిసప్పాయింట్ అనమాట. సో చాలా డిసప్పాయింట్ అయిపోయాను. సో ఎలా అయినా ఇంటర్న్షిప్ తెచ్చుకుందాం అనుకున్నాను, బట్ అది అవ్వలేదు. ఎన్ని కంపెనీస్లో అప్లై చేసినా, ఎంతమందిని అడిగినా సరే అదైతే రీచ్ అయిపోలేదు అనమాట. అదొక డిసప్పాయింట్. అండ్ ఆల్సో యూట్యూబ్లో కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ 2024 లోపు 1K సబ్స్క్రైబర్నైనా రీచ్ అవుదాం అనుకున్నా, గెయిన్ చేసుకుందాం అనుకున్నా, బట్ అదైతే అవ్వలేదన్నమాట. ఓన్లీ 300 సబ్స్క్రైబర్లు మాత్రమే వచ్చారు. బట్ అదైతే నాకు చాలా అంటే చాలా రిగ్రెట్ అనమాట. సో ఎట్లయినా నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇట్లా ఉండొద్దు, ఖచ్చితంగా మంచిగా పర్ఫామ్ చేస్తాను. అండ్ ఆల్సో డిఎస్ఏ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ డిఎస్ఏ అనేది అస్సలు అవ్వలేదన్నమాట. ఎట్లయినా 2024లో డిఎస్ఏ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ యూట్యూబ్ అని, వెబ్ డెవలప్మెంట్ అని, సెమిస్టర్ అని మొత్తం ప్లాన్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. సో డిఎస్ఐ కూడా చేయలేకపోయాను. ఇంకా నా 2025 అలయన్స్ అని గట్టిగా ట్రై చేసి ఇంటర్న్షిప్ అయితే తెచ్చుకుంటాను. సో ఫస్ట్ అనమాట, ఇంటర్న్షిప్ అయితే ఎట్లయినా తెచ్చుకోవాలి. అండ్ ఆల్సో డిఎస్ఐ కూడా ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. సో అండ్ యూట్యూబ్లో వచ్చేసి ఖచ్చితంగా టార్గెట్ అయితే పెట్టుకున్నాను అనమాట. అట్లీస్ట్ 2025 ఎండింగ్ లోపు 10K అయినా రీచ్ అవ్వాలి. సో అలా రీచ్ అవ్వాలంటే మీకు ఏమేం చేయాలో తెలుసు. సో ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీ 2025 రిజల్యూషన్స్ ఏంటో కూడా నాకు కామెంట్లో తెలియజెప్పండి. ఓకే, బాయ్ బాయ్.